అందరికీ నమస్కారం. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం చూసిన తర్వాత ఆంధ్రాలో కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగే ఉంటుందనే అనుమానాలు అయితే వచ్చాయి. మనందరికీ తెలిసిందే. తాజాగా ఆ అనుమానాలను బలపరుస్తూ నారా లోకేష్ ఫోన్ ట్యాపింగ్కి గురైందని ఇప్పుడు ఒక వార్త ఏదైతే వచ్చిందో అది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రకంపనలు సృష్టిస్తుంది. నారా లోకేష్ ఉపయోగిస్తున్నటువంటి ఐఫోన్కి ఆ సర్వీసు ప్రొవైడర్ అయినటువంటి ఐఫోను ఒక సెక్యూరిటీ అలర్ట్ మెసేజ్ని అయితే నారా లోకేష్ మెయిల్కి అలాగే నారా లోకేష్ ఫోన్కి కూడా పంపడం జరిగింది. సో ఈ ఫోను కొంత ఆ ట్యాపింగ్కి గురయ్యే ప్రయత్నం జరుగుతుందని వెంటనే దీన్ని చెక్ చేసుకోవాలని నెంబర్ని ఫోన్ని మొత్తాన్ని కూడా చెక్ చేసుకుని ఈమెయిల్ అడ్రస్ లాంటివన్నీ కూడా చెక్ చేసుకోవాలని చెప్పి ఒక అలర్ట్ మెసేజ్ అయితే పంపడం జరిగింది. దీంతో నారా లోకేష్ ఫోను ట్యాపింగ్కి గురైందనే వార్త స్పష్టమైంది. జగన్మోహన్ రెడ్డి ఎన్నికల సమయంలో టీడీపీ నేతల ఫోన్లను టార్గెట్ చేశాడు అనడానికి ఇదొక నిదర్శనం. ఎందుకంటే ప్రతిపక్షాలు మొదటి నుంచి చంద్రబాబు ఆయన కుటుంబ సభ్యుల ఫోన్లు ట్యాప్ అయినట్టుగా ఆరోపణలు చేస్తున్నాయి. బట్ ఆధారాలు లేవు. ఎప్పుడైతే నారా లోకేష్ ఫోన్కి ఒక సెక్యూరిటీ అలర్ట్ మెసేజ్ వచ్చిందో, అది కూడా అర్జెంట్ మెసేజ్ వచ్చిందో, దాంతో ఫోన్ ట్యాపింగ్ని అయితే కన్ఫర్మ్ చేసుకున్నారు. దీంతో వెంటనే ఆలస్యం చేయకుండా ఎలక్షన్ కమిషన్ కూడా దీని మీద అయితే ఫిర్యాదు చేయడం జరిగింది. ఏదైతే ఐఫోన్ నుంచి ఒక అర్జెంట్ అలర్ట్ మెసేజ్ వచ్చిందో దాని ఆధారంగా చేసుకుని దాన్ని కూడా పెడుతూ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి అయితే ఒక ఘాటైన లేఖ రాశారు. ఈ లేఖలో డీజీపీగా ఉన్నటువంటి రాజేంద్రనాథ్ రెడ్డి అలాగే ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నటువంటి ఆంజనేయులు వీరిద్దరిని కూడా తొలగించాలని చెప్పి ఆ లేఖలో పేర్కొన్నారు. పెగాసస్ సాఫ్ట్వేర్ని కొన్న అన్నౌన్ పర్సన్స్ ఉపయోగించి ఫోన్లు ట్యాపింగ్కి పాల్పడుతున్నట్టుగా అయితే ఆ ఫిర్యాదులు అయితే చెప్పడం జరిగింది. ఒక్కసారిగా నారా లోకేష్ ఫోన్ ట్యాపింగ్ అనగానే ఇప్పుడు రాష్ట్రం మొత్తం కూడా ఉలిక్కిపడే పరిస్థితి. ఇప్పటికే తెలంగాణలో పోలీసులు అధికారులందరూ జైల్లోకి వెళ్ళిపోయి ఊసలెక్క పెట్టే పరిస్థితి. రేపు ఏపీలో కూడా జరగబోయేది ఇదే. ప్రభుత్వాలు మారిన తర్వాత ఈ ఫోన్ ట్యాపింగ్ మీదే మొట్టమొదట విచారణ జరిగే అవకాశం ఉంది. సంబంధిత అధికారులు ఎవరిని కూడా వదిలిపెట్టే పరిస్థితి ఉండదు. భువనేశ్వరి బ్రాహ్మణి గారితో పాటు నారా లోకేష్ చంద్రబాబు గారితో పాటు పవన్ కళ్యాణ్ ఫోన్ కూడా ట్యాపింగ్కి జరుగుండొచ్చే అనుమానాలు అయితే కలుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే వారంతా కూడా అలర్ట్ అయ్యారు. సో నారా లోకేష్ దీని మీద ఆల్రెడీ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి అయితే ఫిర్యాదు చేశాడు. ఒకసారి చూద్దాం ఆ ఫిర్యాదుని. సో ఇక్కడ చూడవచ్చు, ఇదే నారా లోకేష్ ఫిర్యాదు చేసినటువంటి ఫిర్యాదు. నారా లోకేష్ తరపున కనకమేడల రవీంద్ర కుమార్ అయితే ఒక లేఖ అయితే రాయడం జరిగింది. ది చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా న్యూఢిల్లీ అని చెప్పి రాయడం జరిగింది. సో జనరల్ ఎలక్షన్ టు హోప్ అండ్ ఏపీఎల్ఏ 2024 అనాథరైజ్డ్ phone tapping by some police officer at the instance of state government alerts from service providers action required అని చెప్పి రాయడం జరిగింది. ఇక్కడ రెండోది వచ్చేసి అలర్ట్ మెయిల్ ఫ్రమ్ ఐఫోన్ టు శ్రీ నారా లోకేష్ డేటెడ్ అని చెప్పి స్క్రీన్ షాట్ కూడా ఎన్క్లోజ్ చేసినట్టుగా అయితే రాయడం జరిగింది. ఇందులో చాలా స్పష్టంగా చెప్పారు, టీడీపీ ఫ్రమ్ ఐఫోన్ ఇన్ఫర్మేషన్ దట్ హీస్ ఫోన్ ఆర్ ట్యాప్డ్ యూజింగ్ Pegasus software by unknown agencies. The same alert were received by him too during March 2024 also. అంటే ఆల్రెడీ గతంలో కూడా ఇదే టైప్ మెసేజ్ రావడం జరిగింది. మరొకసారి కూడా సెక్యూరిటీ అలర్ట్ మెసేజ్ అయితే వచ్చిందని చెప్పి చెప్పడం జరిగింది. సో ఇందులో ప్రధానంగా ఇద్దరి పేర్లను అయితే తెలుగుదేశం పార్టీ మెన్షన్ చేసింది. అది ఒకటి డీజీపీ అయినటువంటి రాజేంద్రనాథ్ రెడ్డి, రెండోది ఇంటెలిజెన్స్ చీఫ్ అయినటువంటి ఆంజనేయులు. సో వీరిద్దరి మీద అనుమానాలు ఉన్నాయి. వీరి ఆధ్వర్యంలోని ఇది జరుగుతుందనే ఒక బలమైన అనుమానాన్ని అయితే తెలుగుదేశం పార్టీ పెట్టడం జరిగింది. తక్షణమే వీరిద్దరిని ఆ పొజిషన్స్ నుంచి తప్పించి నిజాయితీ గల న్యూట్రల్గా ఉండే పోలీస్ ఆఫీసర్స్ను ఆ స్థానాల్లో నియమించాలి. అప్పుడు మాత్రమే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగడానికి అవకాశం ఉంటుందని చెప్పి నారా లోకేష్ అయితే తన లేఖలు అయితే ఘాటుగా పేర్కొనడం జరిగింది. సో ఇక్కడ చూడొచ్చు, ఇట్ ఈస్ హై టైమ్ టు దట్ ది ఈసీఐ న్యూఢిల్లీ ఇనిషియేట్ యాక్షన్ అగెన్స్ట్ దోస్ ఆఫీసర్స్ అండ్ appointed neutral and reputed officers in their position and ensure free and fair elections. థ్యాంక్ యూ అని చెప్పి చెప్పడం జరిగింది. సో ఆ ఇద్దరు ఆఫీసర్లను తక్షణమే మార్చకపోతే నిష్పక్షపాత ఎన్నికలు జరిగే అవకాశం లేనే లేదు. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్కి గురైనట్టుగా స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. యాపిల్ సంస్థే స్వయంగా ఒక సెక్యూరిటీ అలర్ట్ మెసేజ్ను కూడా పంపిందని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది.
సో అలర్ట్ రిసీవ్డ్ బై శ్రీ నారా లోకేష్ ఫ్రమ్ ఐఫోన్ అని చెప్పి రాశారు. సో ఈ సెక్యూరిటీ అలర్ట్ను మనం ఇక్కడ చూడొచ్చు ఇక్కడ అర్జెంట్ సెక్యూరిటీ అలర్ట్ ఫర్ నారా లోకేష్ @gmail.com అని చెప్పి నారా లోకేష్ మెయిల్ ఐడికి ఒక సెక్యూరిటీ అలర్ట్ వచ్చింది. సో ఎక్కడి నుంచి వచ్చింది ఇది అంటే యాపిల్ సంస్థ నుంచి వచ్చింది. సో యాపిల్ సంస్థ ఏమని చెప్తుందంటే మీ ఫోన్ రిస్క్లో ఉంది, ఒకసారి మొత్తాన్ని కూడా చెక్ చేసుకోండి, మేము ఆల్రెడీ మీ మొబైల్ కూడా ఒక నోటిఫికేషన్ మేమైతే పంపడం జరిగిందని చెప్పి వాళ్ళు ఇందులో అయితే మెన్షన్ చేశారు. సో యాపిల్ ఈజ్ కనెక్టింగ్ యూ దట్ దిస్ ఫోన్ నెంబర్ బికాజ్ ఇట్ ఈజ్ లిస్టెడ్ యాజ్ ఎ రికవరీ ఫోన్ నెంబర్ ఫర్ యాపిల్ ఐడి నారా లోకేష్ @gmail.com. Apple sent an urgent security alert to the email address and primary phone number associated with that Apple ID. If you have not already seen the security alert, please check those address or ask the owner of that Apple ID to check the phone number and email address associated with their Apple ID for more information అని చెప్పి చెప్పడం జరిగింది. మేము ఆల్రెడీ మీ ఫోన్కి ఒక సెక్యూరిటీ అలర్ట్ పంపాము, దాన్ని బహుశా చూసుండకపోతే మీరు వెంటనే ఈ మెసేజ్ చూసిన తర్వాత మీ మొబైల్ మొత్తాన్ని కూడా చెక్ చేసుకోవాలి. ఆ మెయిల్ ఐడి దగ్గర నుంచి యాపిల్ ఐడి దగ్గర నుంచి ఆ మొబైల్ నెంబర్ మొత్తాన్ని కూడా చెక్ చేసుకోవాలని చెప్పి ఒక అర్జెంట్, ఇక్కడ చూడండి, అర్జెంట్ సెక్యూరిటీ అలర్ట్. ఐఫోన్ అర్జెంట్ సెక్యూరిటీ అలర్ట్లు అందరికీ పంపదు, చాలామంది ఐఫోన్లు వాడుతున్నారు కదా, అందరికీ వస్తున్నాయంటే రావు. అయితే ముఖ్యంగా నారా లోకేష్ రాజకీయాల్లో ఉన్న నేపథ్యంలో, కీలక నేతగా ఉన్న నేపథ్యంలో ఒక సాఫ్ట్వేర్ ద్వారా, అది కూడా తెలుగుదేశం పార్టీ ఆరోపించేది ఏంటంటే పెగాసస్ సాఫ్ట్వేర్, తెలంగాణలో కూడా ఇదే సాఫ్ట్వేర్ ద్వారా ఆ ఫోన్ ట్యాపింగ్ జరిగింది అనేది ఆరోపణ. సో అదే సాఫ్ట్వేర్ ఏపీలో కూడా ఉండొచ్చు, ఎందుకంటే కేసీఆర్ను జగన్మోహన్ రెడ్డి బాయి దోస్తులు కాబట్టి ఆయన చేసిన పనులే ఈయన చేసి ఉండొచ్చు. ఆ రోజే ఈయనకి కూడా ఆ సాఫ్ట్వేర్ ఇస్తే ఇచ్చి ఉండొచ్చు, మనం చెప్పలేం. కాబట్టి ఇలాంటి విషయాలు అనేవి చాలా సెన్సిటివ్ విషయాలు. ఆల్రెడీ తెలంగాణలో అధికారులు అందరూ అడ్డంగా దొరికిపోయారు. ఇప్పుడు కాదంటానికి లేదు, కేసీఆర్ కాదన్నా కేటీఆర్ కాదన్నా అడ్డంగా దొరికిపోయారు. రేపటి రోజున ఎవరి పేర్లు బయటకు వస్తాయో దేవుడెరుగు. ఇప్పుడు ఏపీలో కూడా యాజ్ ఇట్ ఈజ్ ఇదే జరుగుతుంది. చంద్రబాబు గారు ఆయన కుటుంబ సభ్యుల ఫోన్లు మొత్తం కూడా ట్యాపింగ్కి గురి చేస్తున్నట్టుగా ఇప్పుడు ఐఫోన్ సెక్యూరిటీ అలర్ట్ మెసేజ్ ద్వారా చాలా స్పష్టంగా అర్థమైంది. కాబట్టి తక్షణమే ఎలక్షన్ కమిషన్ దీని మీద చర్యలు తీసుకోవాలి. ఎవరైతే అనుమానాస్పద అధికారులుగా ఉన్నారు, ఎవరైతే జగన్మోహన్ రెడ్డికి వంతబాడుతున్నారు, డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి కానివ్వండి, ఇంటెలిజెన్స్ చీఫ్ ఆంజనేయులు కానివ్వండి, వీరిద్దరిని తక్షణమే ఆ పదవుల నుంచి మార్చాలి. అక్కడ న్యూట్రల్ ఆఫీసర్స్ను నియమించాలి. అప్పుడు మాత్రమే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగడానికి, నిష్పక్షపాతంగా జరగడానికి అవకాశం ఉంటుంది. లేని ఎడల ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది కూడా మరింత పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఇంకా నెల రోజులు ఉన్నాయి. ఏం వ్యూహాలు పన్నుతున్నారు, ఎటువంటి ఎత్తులు వేస్తున్నారు అనేది తెలుసుకోవడానికి బహుశా ఈ ప్రభుత్వం ప్రయత్నించుండొచ్చు. ఖచ్చితంగా దీంట్లో జగన్మోహన్ రెడ్డి హస్తం ఉందనేదే ప్రధాన వాదన. ఎందుకంటే వేరొక అధికారులు ఎవరికి కూడా, ఇప్పుడు పోలీస్ అధికారే ఉన్నాడండి, ఆయనకి నారా లోకేష్ ఫోన్తో ఏంటి పని? ఆయన ఫోన్ ట్యాప్ చేయాల్సిన అవసరం నారా లోకేష్కి ఆ పోలీస్ అధికారులకి ఏముంటుంది? అంటే రాజకీయ స్వలాభం కోసం ఎవరో చెప్తే వీళ్ళు చేశారు. అది జగన్మోహన్ రెడ్డి చెప్పాడా లేదా అందులో పెద్ద అధికారులే చెప్పారా అనేది రేపటి రోజున విచారణ రోజున అయితే బయటపడుతుంది. ఏది ఏమైనా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని సీరియస్గా తీసుకోవాలి. ఇది ఒక ఇల్లీగల్ యాక్టివిటీ, ప్రతిపక్షాల మీద జరుగుతున్నటువంటి ఒక సైబర్ దాడిగా దీన్ని అభివర్ణించవచ్చు. ఏది ఏమైనా ఎలక్షన్ కమిషన్ దీని మీద తక్షణమే చర్యలు తీసుకుని ఈ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి ఎవరైతే బాధ్యులుగా ఉన్నారో వారందరినీ కూడా కఠినంగా శిక్షించాలని చెప్పి ఇప్పుడు అందరూ కోరుకునే పరిస్థితి.